పేరుకే మాన్సూన్ సీజన్, రియాలిటీలో మాత్రం భానుడు రెచ్చిపోతున్నాడు. దేశంలో ఎండాకాలం తిరిగొచ్చిందేమో అనిపిస్తోంది. బయట అడుగు పెట్టగానే చెమటలు పట్టడం, ఊపిరి ఆడినంత ఉక్కపోత, మొబైల్ టెంపరేచర్ యాప్ చూపిస్తున్న ఉష్ణోగ్రత కంటే శరీరానికి మరింత వేడనిపించడం చాలా మందికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎయిర్ టెంపరేచర్ 32 నుంచి 37 డిగ్రీల సెల్సియస్ మాత్రమే ఉన్నా శరీరం మాత్రం దాదాపు 50 డిగ్రీల వేడిని అనుభవిస్తోంది. వాతావరణ శాస్త్రవేత్తలు మాన్సూన్ బ్రేక్ అని పిలిచే పరిస్థితి దేశంలోని అనేక ప్రాంతాల్లో ప్రభావం చూపుతుంది. సాధారణంగా మన శరీరం చెమట ద్వారా వేడిని బయటకు పంపిస్తుంది. అయితే గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు చెమట సరిగ్గా ఆవిరి కాదు. దీని కారణంగా శరీరంలో వేడి బయటకు వెళ్లకుండా పేరుకుపోతుంది. ఈ పరిస్థితిలో గాలి ఉష్ణోగ్రత మాత్రమే కాకుండా తేమ శాతాన్ని కూడా పరిగణలోకి తీసుకుని శాస్త్రవేత్తలు హీట్ ఇండెక్స్ లేదా ఫీల్స్ లైక్ టెంపరేచర్ అనే సూచికను లెక్కిస్తారు. ఇదే మన శరీరానికి నిజంగా ఎంత వేడిగా అనిపిస్తుందో చూపిస్తుంది. ఉదాహరణకు భువనేశ్వర్లో గాలి ఉష్ణోగ్రత 36 డిగ్రీలు, తేమ 63% ఉన్నా హీట్ ఇండెక్స్ మాత్రం 49.9 డిగ్రీల వరకు నమోదవుతుంది. చెన్నై, లక్నో నగరాల్లో కూడా ఇదే తరహా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితికి ప్రధాన కారణం నైరుతి రుతుపవనాల్లో ఏర్పడిన విరామం. ఈ ఏడాది జూలై 9 నాటికే నైరుతి రుతుపవనాలు దేశమంతా విస్తరించి అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిపించాయి. దీంతో ఈ సీజన్లో నమోదైన వర్షాభావం భారీగా తగ్గింది. అయితే జూలై 10 ప్రాంతంలో మాన్సూన్ ట్రఫ్ హిమాలయాల పర్వత ప్రాంతాల వైపు నుంచి ఉత్తర దిశకు మారడంతో మధ్య భారతం, పశ్చిమ ప్రాంతాలు, దక్షిణ ద్వీపకల్పంలోని కొన్ని ప్రాంతాల్లో పొడిగాలుల ప్రభావం చూపడం ప్రారంభించాయి. దీనివల్ల వర్షాలు తగ్గినా నేలలో, గాలిలో ఇప్పటికే ఉన్న తేమ మాత్రం అలాగే నిలిచిపోయింది. భారత వాతావరణ శాఖ ప్రకారం రానున్న రోజులు మధ్య భారతం, దక్షిణ ద్వీపకల్పంలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అదే సమయంలో ఆకాశం నిర్మలంగా మారడంతో సూర్యరశ్మి తీవ్రత పెరిగి గాలిలో చిక్కుకున్న తేమతో కలిసి హీట్ ఇండెక్స్ ను మరింత పెంచుతోంది. అందుకే ఉష్ణోగ్రతలు పెద్దగా లేకపోయినా శరీరానికి తీవ్రమైన ఉక్కమోత అనిపిస్తుంది. ఈ ప్రభావం ముఖ్యంగా తీర ప్రాంతాలు, తూర్పు భారత నగరాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. సముద్రం నుంచి వచ్చే తేమగాలుల కారణంగా ముంబైలో గరిష్ట ఉష్ణోగ్రత కేవలం 32 డిగ్రీలే ఉన్నా 70% తేమ కారణంగా హీట్ ఇండెక్స్ 40.4 డిగ్రీలకు చేరుతుంది. ఢిల్లీ, శ్రీగంగానగర్ లాంటి ఉత్తర భారత నగరాల్లో కూడా హీట్ ఇండెక్స్ 45 నుంచి 46 డిగ్రీల మధ్య నమోదవుతుంది. దీంతో బయట ఎక్కువసేపు ఉండడం ప్రజలకు ఇబ్బందికరంగా మారుతుంది. అయితే దీన్ని అధికారికంగా హీట్ వేవ్గా ప్రకటించలేదు. మరోవైపు వాయువ్య, ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, జూలై మొత్తం దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయి. వైద్య నిపుణులు మాత్రం ఈ పరిస్థితిని తేలికగా తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు. పొడి ఎండ కంటే తేమతో కూడిన ఉక్కపోత కూడా శరీరంపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, బయట పనులు చేసే కార్మికులు అధిక ప్రమాదంలో ఉండే అవకాశం ఉంది. తగినంత నీరు తాగడం, మధ్యాహ్నం వేళల్లో అనవసరంగా బయట తిరగకుండా ఉండడం, శరీరానికి విశ్రాంతి కల్పించడం లాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ తేమతో కూడిన వేడి ప్రభావాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.